మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక ఇంట్లో ఒక చంటి బిడ్డ, కాన్పుకు వచ్చిన తల్లి, వృద్ధురాలు ఉంటే ఎంత కష్టమో ప్రతి ఇంటికి తెలిసిన సత్యం. ఈ రోజున మీ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని యూనిఫామ్ కట్టుకొని తల్లుల్ని శిశువుల్ని బాగు చూసుకునే మీ అందరినీ శోభ పెట్టడం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనానికి నాంది అని మరొకసారి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మొబైల్స్ ఇస్తారు, తెల్లారుజామున రాత్రి అని కాకుండా సిగ్నల్స్ వస్తున్నాయా లేదో తెలియకుండా మీరు ఎక్కడున్నారో ఫోటోలు పెట్టుకొని వెట్టి చాకిరీ చేసుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా వెనకాడుతుంది. పనిచేయని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం మనందరం. గత 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. ఈరోజు పక్క రాష్ట్రాల కంటే ఒక 1000 రూపాయలు సమస్యలను తీర్చే విధంగా జీతాలను పెంచాలి, లేకపోతే ప్రజాప్రభుత్వంలో అందుకు తగిన చర్యలు తీసుకుంటామని గ్రాట్యుటీ కానీ మీ వేతనాలు కానీ పెంచే దిశగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా జనసేన పార్టీ తరఫున మేము మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తున్నాను. ఈశ్వర్ గారికి ధన్యవాదాలు. అక్క చెల్లెళ్ళ బాధ మీరని అర్థం చేసుకున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. రేపు మీరు మేనిఫెస్టోలో మా అంగన్వాడీల గురించి పెట్టాలనేదే మా అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే మహిళల మీద ఎంత చిత్తశుద్ధి ఉండదనే దానికి ఏ ప్రభుత్వానికైనా మహిళల్ని ఎప్పుడైతే గుర్తిస్తారో ఆ ప్రభుత్వమే మంచిగా పాలన చేసేదానికి ముందుకెళ్తుంది. మహిళల్ని ఎక్కడైతే చిత్రహింసలు పెడతారో వీళ్ళ గోష్లంతా కొట్టి మట్టిలో కలిసిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అదేవిధంగా ఈరోజు మేము చేస్తున్నాము, సచివాలయం వాళ్ళు పోయి తాళాలు పగల కొట్టేశారు. ఈ రోజు నుంచి నిన్న 21వ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, పంచాయతీ కార్మికులు చేస్తున్నారు. వాళ్ళ కాలువలు కూడా ఈ రోజు అధికారులు పోయి ఊడుస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళు చేసే పని కూడా చేయాలి కదా. అంగన్వాడీ వర్కర్లు తలుపులు పగలు కొట్టారు, 2 పిల్లకాయలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు. అది కాదు, అందరూ సమ్మెలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేయించాలని ఈ సందర్భంగా మేము మహిళలందరం కోరుకుంటా ఉన్నాం. చేయాలి కదా. అది మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని మర్చిపోవద్దని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం.